ప్రతి లేటెస్ట్ కార్కి మీరు ఇక్కడ ఒక విండ్ షీల్డ్ చూస్తున్నారు. ఈ విండ్ షీల్డ్కి మీకు ఇక్కడ ఒక బ్లాక్ పట్టీ కనిపిస్తుంది. ఈ బ్లాక్ పట్టీ ఇక్కడికి వచ్చిన తర్వాత డాట్స్ అయింది. అంటే ఈ చివర్లంతా చిన్న చిన్న చుక్కలు కనిపిస్తాయి, డాట్స్. ఈ డాట్స్ వీటిని ఏమంటారంటే ఫ్రిట్ అంటారు. ఎందుకు ఈ డాట్స్? ఈ బ్లాక్ ఎనామిల్ పెయింట్ ఉంది. గ్లాసు అతికించాలంటే ఒక ఎనామిల్ని వాడతారు, అంటే ఒక ఫెవిక్విక్ లాంటిది వాడతారు. ఈ ఫెవిక్విక్ గ్లాసు స్మూత్ ఉంటే గ్రిప్ ఉండదు, కాబట్టి ఈ గ్లాస్ జారి కింద పడిపోతుంది. గ్రిప్ ఉండాలంటే దీనికి సిరామిక్ మెటీరియల్ పూస్తారు, దాన్నే ఫ్రిట్ అంటాం. అంటే ఈ గ్లాస్ తయారు చేసేటప్పుడు అందులో సిరామిక్ మెటీరియల్ పెట్టి వేడి చేస్తారు. కాబట్టి ఏమవుతుంది, దాంతోపాటు బేక్ అయిపోతుంది. కాబట్టి దీని యొక్క చివర్లు ఏమవుతాయంటే మీకు రఫ్గా ఏర్పడుతుంది. రఫ్గా ఏర్పడేసరికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అట్లానే ఇది యూవీ రేడియేషన్ ఆపిస్తుంది. సో ఒకవేళ ఇది వేడయి ఇందులో గ్లూ ఊడిపోతే మళ్ళీ గ్లాస్ కింద పడిపోతుంది. కాబట్టి ఏళ్ళైనా గ్లాస్ కింద పడిపోతుంది. అందువల్ల దీన్ని వాడతారు. ఇది యూవీ రేడియేషన్ ఆపుతుంది. మళ్ళీ మీరు ఈ గ్లాసును కనుక చూస్తే బ్యాక్ సైడ్ విండ్ షీల్డ్ మీద మీకు లైన్స్ కనిపిస్తున్నాయి. ఈ లైన్స్ యాక్చువల్గా తీగలు, దే ఆర్ కరెంట్ వైర్స్. వీటికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైతే నాబ్ ఆన్ చేస్తానో ఇవి హీట్ అవుతాయి. కాబట్టి ఈ గ్లాస్ వేడెక్కుతుంది. ఎందుకు వేడెక్కుతుంది అంటే మనకు వర్షం పడేటప్పుడు పొగ మంచు, తేమ, మంచు లాంటిది ఏమైనా పడితే అది తొందరగా డీఫ్రాస్ట్ కరిగిపోవడానికి ఇది వాడతారు. అట్లనే ఈ గ్లాసులు ఎలా ఉంటాయంటే ఈ రెండు గ్లాసుల మధ్య ఒక సెలోపిన్ టేప్ లాంటి వినైల్ కోటింగ్ ఒక షీట్ ఉంటుంది. ఈ వినైల్ షీట్ ఏం చేస్తామంటే ఎప్పుడైతే యాక్సిడెంట్ అయ్యి లేదా ఒక రాయి తగిలినప్పుడు ఇది పెద్ద పెద్ద ముక్కలై ఇందులో ఉండే వాళ్ళకి కుచ్చుకోకుండా ఉండడానికి వీటిని క్రిస్టల్గా విరిగిపోయి అది అలానే ఉంచుతుంది ఆ మధ్యలో ఉండే సెలోపిన్ టేప్. కాబట్టి మీరు యాక్సిడెంట్ అయిన చోట చూస్తే మీకు ఉప్పు రాళ్ళ లాంటి గాజు ముక్కలు పడతాయి. అంటే ఈ మధ్యలో ఉండే పీవీబీ, పాలీవినైల్ బిటరిల్ అనే ఒక కెమికల్ కోటింగ్ ఉంటుంది. అది దీనికి స్ట్రాంగ్నెస్ ఇస్తుంది, యూవీ రేడియేషన్ ఆపేస్తుంది, పగిలినప్పుడు మనకు హాని కలగకుండా చూస్తుంది. లోపల మనకు మన మీద ఎండబడకుండా ఉండడానికి ఇట్లా 2 సన్షేడ్స్ ఉంటాయి. ఇక్కడ మధ్య భాగంలో మాత్రం ఎండ వస్తుంది. సో ఎండను రాకుండా, యూవీ రేస్ను రాకుండా ఉండడానికి మధ్యలో ఫ్రిట్స్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఈ ఫ్రిట్స్ ఎందుకు డాటెడ్గా ఉంటాయంటే దీనికి ఎండకు వేడెక్కినప్పుడు బ్లాక్ ఎక్కువ వేడెక్కుతుంది. సో ఆ వేడిని తీసుకుంటే మళ్ళీ గ్లూ ఊడిపోయి గ్లాస్ కింద పడిపోతుంది. దాన్ని నివారించడానికి ఇది హీట్ను ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఫ్రిట్స్ డాట్స్ అంటే హీట్ను సమానంగా మళ్ళీ అది గ్లాస్ అంతా ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల విండ్ షీల్డ్ పగిలిపోకుండా ఉంటుంది.